హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఇమ్యూనిటీ ఫర్ యూ. జరుగుతున్న కాలాన్ని చూస్తున్నట్లయితే విద్యార్థుల బలవన్మరణాలు అయితే ఎన్నో. ఇవి అసలు ఎందుకు జరుగుతున్నాయి అనే ఆలోచన, ఎందుకు జరుగుతున్నాయని ఆలోచించినట్లయితే అది వాళ్ళ యొక్క మైండ్ సెట్ లో వీక్గా ఉండడము, దేన్నైనా కూడా కొంచెం మంచిగా డెప్త్గా పాజిటివ్గా ఆలోచించకుండా నెగిటివ్ వేలో వెళ్ళిపోవడము. అంటే ఇప్పుడు మెయిన్గా 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థుల్లో అయితే మరీ ఎక్కువ కనిపిస్తుంది. అంత చిన్న వయసులోనే ఇంతటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి వాళ్ళ ఒక మైండ్ సెట్ సరిగ్గా లేకపోవడమే. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఫ్యామిలీస్ ముందు ఏదైనా మన కుటుంబంలో తల్లిదండ్రుల నుంచి నేర్పించాలి, తల్లిదండ్రుల నుంచి నేర్చుకోవాలి. పిల్లలతో చాలా స్నేహపూరితంగా ఉంటూ వాళ్ళ యొక్క భావనలు తెలుసుకుంటూ వాళ్ళు ఎంతవరకు చదవగలుగుతున్నారు, వాళ్ళ యొక్క ఇష్టాలు ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటో ఒక ఫ్రెండ్గా ఉంటేనే ఏదైనా చెప్పుకుంటారు. అలాంటప్పుడు వాళ్ళ యొక్క ఆలోచనలను మనం సెట్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడవచ్చు. కానీ ఇప్పుడున్న రోజుల్లో అయితే అలా లేకపోవడమే దీనికి మొదటి కారణం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చారు, చదివారు, ఇంకా అంతే, పడుకున్నారు, తిన్నారు, వెళ్ళారు అన్నట్టుగా ఉండడం వల్ల ఇంకా వాళ్ళు ఎవరితో షేర్ చేసుకోకుండా ఇంకా చిన్నదానికి చాలా సెన్సిటివ్ మైండ్ సెట్ వాళ్ళు కూడా ఉంటారు. చిన్నది వచ్చేసరికి చాలా కుమిలిపోయి దానికోసం ఏవేవో ఆలోచించి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం. అలా ఆలోచించకుండా ఖచ్చితంగా అంటే తల్లిదండ్రులు స్నేహపూరితంగా ఉండొచ్చు, ఇంకా ఫ్రెండ్స్ కూడా. మంచి స్నేహం అయితే ఈ రోజుల్లో చాలా అవసరం. మంచి స్నేహం దొరకడం నిజంగా అదృష్టము. ఎందుకు ఇలాంటివన్నీ ఏవి జరగకుండా చూసుకుంటారు. ఇప్పుడున్న పిల్లలకైతే చాలా కేర్ తీసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్దే. అన్నీ అడిగి తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలి, ఓన్లీ ఫుడ్, ఇంకా బయట ఫుడ్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకోవాలి. వాళ్ళు బయటివి ఇష్టపడ్డంత ఈజీగా చేసి పెట్టినవి ఇష్టపడరు కనుక ఆ బయట ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యం బాగోదు. అది కూడా కేర్ తీసుకోవాలి. అండ్ ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ రెండు పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తేనే నేర్చుకుంటారు. అన్నీ షేర్ చేసుకునేలా ఉండగలిగితే ఇలాంటి బలవన్మరణాలని ఆపొచ్చేమో. ట్రై చేయాలి ఇక్కడ నుంచి అయినా కూడా. ఏదైనా 10వ తరగతి ఫెయిల్ అయినా, ఇంటర్ ఫెయిల్ అయినా, లేదంటే బిజినెస్లో ఫెయిల్ అయినా, ఇక్కడ ఫ్యూచర్లో ఏది చేసినా ఫెయిల్ అయినప్పటికీ దాది కాక ఇంకొక జీవితం కూడా ఉంటుంది అన్న విషయాన్ని వాళ్ళకు చూపించాలి, అంటే చెప్పగలగాలి. ఇప్పుడు ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ కష్టపడితే మంచిగా ఇష్టంగా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుంది అని చెప్పేసి వాళ్ళకి చాలా హ్యాపీగా అది మంచి ఇట్లా కళ్ళకు కట్టినట్టుగా చూపించగలిగితే వాళ్ళు ఇలాంటివి చేయకుండా ఉంటారు. ఇక్కడ ఎవరైనా కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నెక్స్ట్ జీవితాన్ని చూపించగలగాలి. చూపించగలిగినట్లయితే వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. పాజిటివ్గా ఆలోచించగలుగుతారు. పాజిటివ్గా ఆలోచించినప్పుడు ఇలాంటివి జరగకుండా కాపాడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.